హాయ్ అండి, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇవాళ అయితే సండే స్పెషల్ అంటే మా ఇంట్లో తప్పకుండా బగారా రైస్ ఉంటుంది. తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ 2 ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న బఠానీలు, 2-3 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి. కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఆనియన్స్ వేపుకుంటే తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో బఠానీలు వేసుకుందాం. ఈ బఠానీలు ఒక 10-15 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మెత్తబడితే రైస్లో పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, అప్పుడే బాగా కుక్ అవుతాయి. మేమైతే ఎవ్రీ సండే చేసుకుంటామండి. ముఖ్యంగా చికెన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్, బగారా రైస్ విత్ చికెన్. ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే లాస్ట్కి కొంచెం టేస్ట్ చూసుకొని కావాల్సి ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మా పాత బియ్యం అండి, ఇంటి బియ్యం కాబట్టి వాటర్ కరెక్ట్గా చూసి వేసుకోవాలి. మనం బయట కొన్న బియ్యం అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇలా పొంగొచ్చిన దాకా మరగనివ్వాలి వాటర్ని. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాము, ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రైస్ బాగా ఉడుకుతుంది.
ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మీరందరూ సండే ఏం స్పెషల్ చేస్తారు ఫ్రెండ్స్? నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్స్లో. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ, బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ప్లెయిన్ బగారా రైస్ అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, కర్రీ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి తిప్పుకోవాలి. మా పిల్లలు బాగా అరుస్తున్నారు ఫ్రెండ్స్, మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఎంత చెప్పినా సైలెంట్గా ఉండడం లేదు. పిల్లలంటే అంతే కదా ఫ్రెండ్స్, బాగా అల్లరి చేస్తూ ఉంటారు, ముఖ్యంగా మా పిల్లలు ఇంకెక్కువ. ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెసిపీ రెడీ అయినట్టే. ఇలా ప్లెయిన్ రైస్ అయినా బాగుంటుంది, చికెన్లోకైనా బాగుంటుంది, ఏ కర్రీలోకైనా సూపర్గా ఉంటుంది. తెలంగాణ బగారా రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.